అది స్థలం రాకపోయినా వచ్చినట్టు చూపిస్తుందని చెప్పి చాలా సార్లు వీళ్ళు వచ్చారు. కొంచెం సాల్వ్ చేయండి అన్న. రాలేదు వీళ్ళకి, వచ్చినట్టు చూపిస్తుందంట ఆన్లైన్ లో. వచ్చినట్టు కాదు వీళ్ళకి పెట్టాము. అంటే అప్పుడు వచ్చింది 4 lakhs 5 lakhs కట్టాలని చెప్పారు. పట్టించుకోమంటే డబ్బులు గారు అప్పుడు వాళ్ళ కాదండి, గవర్నమెంట్ కట్టిస్తే కట్టిద్దాం వద్దని ఏదో రాసిచ్చినట్టు మాట అనడానికి వాళ్ళు అక్కడ ఏదో అప్పుడు 4 lakhs కట్టాలని చెప్పారంట. ఇక అందుకని ఇక ఆగిపోయింది. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా 21 వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరావు గారికి, అలాగే గాజు గణేష్ గారికి, సంటి గారికి, వేణు గారికి, అలాగే బూత్ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని అవసరాలను దృష్టిలో ఉంచుకొని సూపర్ 6 పథకాలకు రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం అతి భారీగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనంత పెన్షన్ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు, అలాగే భర్త చనిపోయిన వారికి, ఒంటరి మహిళలకు భారీగా పెన్షన్లు ఇస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో మొదటిదైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కాకుండా మరి వీటిలో పథకాలైనటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతన్నలకు కూడా భారీ ఎత్తున సంవత్సరానికి 20,000 రూపాయలు వారి ఖాతా వేస్తామన్న జరిగింది. ఇప్పటికే వారి ఖాతాలో 2 విడతలుగా 14,000 రూపాయలు వేయడం జరిగింది. ఇంకొక 6,000 రూపాయలు ఈ మార్చి నెలలో రైతుల ఖాతాలో వేయడం జరుగుతుందని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పేదరికం వల్ల సమాజంలో ఎవరు కూడా విద్యకు దూరంగా ఉండకూడదని మంచి ఆశయంతో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల చొప్పున ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా వారి తల్లుల ఖాతాలో వేసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. అలాగే మరి స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనందరూ కూడా ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించే ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. ఇప్పటికే 1,50,00,000 మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అలాగే మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పరిపాలన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మరి వృద్ధులకు, వికలాంగులకు వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం ఒకరి మీద ఆధారపడకుండా వారు సంతోషంగా ఆనందంగా జీవించడం ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా అందరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఈ అవకాశం కల్పించిన ఈ వార్డు నాయకులు, కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.